నమస్కారం, దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. ఐటీ ట్రెండ్స్ కార్యక్రమంలో ఇవాళ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ ఏఐ అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సుధాశేఖర్ మెట్ల గారు, ఐటీ ఎక్స్పర్ట్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఏఐ అనే బజ్వర్డ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అవును. అలాగే మనం తీసుకున్న అంశం కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ ఏఐ. ఒకప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని నార్మల్గా అనేవాళ్ళు, ఇప్పుడు యూజింగ్ ఏఐ అనేది ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోయింది. సో దీని గురించి కొంచెం వివరంగా. అందరికీ నమస్కారం అండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది మనకి లైక్ వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఐటీ రెలవెంట్గా ఏదన్నా ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేసేటప్పుడు అండి, ఎండ్ టు ఎండ్ లైక్ స్టార్టింగ్ బిగినర్స్ నుంచి ఒక బేసిక్ లెవెల్ నుంచి ఏ విధంగా స్టార్ట్ చేస్తామో అట్లా స్టార్ట్ చేసి ఎండ్ వరకు లైక్ డిప్లాయ్మెంట్ లెవెల్ వరకు ఒక వెబ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేసేటప్పుడు ఆల్ లెవెల్స్లో లైక్ ఒక డెవలపర్ యొక్క పార్టిసిపేషన్, ఆ ఎక్స్పర్టైజ్ దాంట్లో అప్లై చేస్తున్నప్పుడు అప్లికేబుల్ చేయటాన్ని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్గా పిలవచ్చండి. లైక్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మరి ఇంతకుముందు అయితే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవటం, అదేవిధంగా లైక్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ HTML కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లైక్ CSS అని మనకి డిజైనింగ్కి ఉపయోగపడేది. వీటిల్లో బేసిక్ అవగాహన కలిగి ఉండటం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మేబీ పైథాన్ అవ్వచ్చు. ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే మనకి పైథాన్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లైక్ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేవిధంగా బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో చూసుకుంటే లైక్ రిలేషనల్ డేటాబేసెస్లో మనకి MySQL అవ్వచ్చు. అంటే ఏదో ఒక టూల్ని చూస్ చేసుకోవాలన్నమాట ఇంజనీర్స్. లైక్ కెరీర్ని ఇనిషియేట్ చేసేటప్పుడు మనం ఎలాంటి టూల్స్ మనకి ఇంపార్టెంటో ఇట్లా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఒక దాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఏ డేటాబేస్ కానీ, ఏ కోడింగ్ లాంగ్వేజ్తో కానీ ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏంటంటే వెరీ కామన్ ఫర్ ఆల్. వెరీ కామన్ అనమాట. సో డేటాబేస్లో RDBMSలో చూస్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే రిలవెంట్ టు అదర్ డేటాబేసెస్ కూడా ఈ యొక్క ఫీజిబిలిటీ మనకి అంటే ఈజీగా నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. లైక్ మైక్రోసాఫ్ట్ SQL అవ్వచ్చు, అండ్ MySQL అవ్వచ్చు, అండ్ Oracle డేటాబేస్ అవ్వచ్చు, అండ్ ఓపెన్ సోర్స్ అయిన PostgreSQL కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా లైక్ చిన్న చిన్న అప్లికేషన్లే కాకుండా లార్జ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని కూడా మనం ఈజీగా ఈ యొక్క డేటాబేస్ టూల్స్తో డెవలప్ చేయొచ్చు. మరి ఇలా నేర్చుకునే ప్రాసెస్లో మనకి ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అప్లికేషన్ ట్రైనింగ్ లైక్ కోర్సు నేర్చుకోవడానికే మనకి ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేయటం కానీ, కోర్సు నేర్చుకునే టైం డ్యూరేషన్ కానీ 3 to 6 months లేదంటే 1 year ఆఫ్ టైం డ్యూరేషన్ పడేదండి. అయితే ఇప్పుడు ఏఐకి సంబంధించి ఏఐ టూల్స్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీలో, అండ్ ఏఐ లైక్ యూజ్ చేసి మనం కొత్త కంటెంట్ని ఎట్లా జనరేట్ చేయగలుగుతున్నాము. సో అట్లాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా కోర్సులు నేర్చుకునేటప్పుడు స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తే కనుక స్టూడెంట్స్ కానీ, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏఐ యూజ్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ని క్రియేట్ చేసుకోగలగటం. ఒక టెక్నాలజీలో ముందుకెళ్ళేవాళ్ళు కానీ, అండ్ అదేవిధంగా ఒక టెక్నాలజికల్గా లైక్ ఫోరమ్స్ కానీ, న్యూస్ కానీ, లైఫ్లో ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీ అప్డేట్స్ వస్తున్నాయి, మనం ఏ విధంగా ముందుకెళ్తాం అనే వాళ్ళకి న్యూస్ కానీ, టెక్నాలజీ ట్రెండ్స్ కానీ ఒక అవేర్నెస్ వాళ్ళకి కలిగి ఉంటారండి. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కానీ, బ్రాడ్కాస్ట్లో కానీ, మనకి ఇన్స్టాగ్రామ్ చాట్స్లో కానీ సో మెనీ పాపులర్ టూల్స్ అవ్వచ్చు, సో మెనీ ట్రెండింగ్ థింగ్స్ వస్తున్నాయి. సో అట్లా వాట్ ఈజ్ ఏఐ టూల్ అని, అసలు ChatGPT ఏం చేస్తుందని తెలుసుకుని వాళ్ళు అట్లా దాన్ని ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, దే విల్ బి కన్వీనియంట్లీ దే కెన్ స్టార్ట్ యూజింగ్ అనమాట అది. సో అలాంటి టూలే యూజ్ చేయొచ్చు. కొత్త టూల్కి వెళ్ళి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అట్లా కాకపోయినా. సో పైథాన్ బిగినర్స్ లైక్ ప్రాంప్ట్ హౌ టు లెర్న్ పైథాన్ ఫండమెంటల్స్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అని కొట్టండి. ఇక్కడ బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ టెక్నాలజీ కానీ, ఏ కోడింగ్ అయినా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, అండ్ డేటాబేస్ టెక్నాలజీస్ అయినా ఫండమెంటల్స్ని మనం స్ట్రాంగ్గా నేర్చుకోవాలండి. సో ఫండమెంటల్స్ ఆర్ ద ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ నాట్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే ఫండమెంటల్స్ వన్స్ మనం స్ట్రాంగ్గా నేర్చుకున్న తర్వాత ఈ ఫండమెంటల్స్ని మనం అప్లై చేస్తూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ యొక్క పర్టికులర్ టాస్క్ మనకి రియల్ టైంలో ఏ విధంగా యూజ్ అవుతుంది, ఈ రియల్ టైంలో యూజ్ అయిన స్కిల్ని
లైక్ ఒక షాపింగ్ కార్ట్ ఉందండి, లైక్ డిమార్ట్ అవ్వచ్చు, సమ్వేర్ ఎల్స్ మనం మన ఈకామర్స్ పోర్టల్స్లో అమెజాన్ అవ్వచ్చు, ఏదైనా మల్టిపుల్ ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు ఎట్లా బిల్లింగ్ చేస్తాం, లైక్ బిల్లింగ్ కార్ట్లో ఒక డిస్కౌంట్ ఇవ్వటం, అంటే లైక్ 400-500 అమౌంట్ కొంటే మనకు ఒక 5% లైక్ 50% క్యాష్ బ్యాక్ రావచ్చు, లేదంటే 5% డిస్కౌంట్ రావచ్చు. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనకి ఏ విధంగా జరుగుతున్నాయి ఓకే. అంటే ఒక ఫర్ లూప్ స్టేట్మెంట్ యూజ్ చేసి వేరియబుల్స్తో అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఎడిషనల్స్ అండ్ పర్సంటేజెస్ క్యాలిక్యులేషన్స్, ఇలా బేసిక్ ఫండమెంటల్స్ ఉన్న ఫండా అంతా మ్యాక్సిమం మీకు కవర్ అవుతుంది. ఓకే. ఇది ఎలా కవర్ అవుతుంది, ఎలా చేయగలుగుతున్నాము, మరి గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ మల్టిపుల్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనం దాన్ని ఏ విధంగా లూప్ స్టేట్మెంట్ని కంట్రోల్డ్ బేస్లో రన్ చేయగలుగుతున్నాము, ఇలాంటి టెక్నిక్స్ స్టూడెంట్స్ అప్లై చేయాలండి. ఓకే. అంటే అసలు ఫస్ట్ ఫర్ లూప్ ఎట్లా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అండర్స్టాండ్ అవ్వాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటి, షాపింగ్ కార్టుకు సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పా. దీన్ని రెలవెంట్ చేసుకుని మీరు ఇక్కడ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుంటే మరి పేషెంట్స్ వస్తారు, మెడిసిన్స్ అండ్ మెడిసిన్స్కి సంబంధించి లైక్ డాక్టర్ యొక్క అపాయింట్మెంట్స్ కానీ, ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఎంతమందికి లైక్ క్యూలో ఉన్నారు, ఈ క్యూ ఆర్డర్స్ అన్నిటిని కూడా లైక్ మీరు నెంబరింగ్స్ లాగా డాష్ బోర్డ్ లాగా ప్రిపేర్ చేయడానికి సేమ్ ఫర్ లూప్ స్టేట్మెంటు, సేమ్ అథమెటిక్ ఆపరేటర్స్ కానీ ఇవే అప్లై చేస్తారు. ఓకే. సో రెలవెంట్ టు ద ఎవ్రీ ఇండస్ట్రీకి మీరు దాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసి మీ దగ్గర హ్యూజ్ డేటా ఎక్కడైతే ఉంటుందో దాన్ని మీరు ఏ విధంగా అప్లై చేయగలరో మీరు ప్రాక్టికల్గా ఫండమెంటల్స్లో నేర్చుకుని రిలేటెడ్ టు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్కి అటాచ్ చేయాలండి. సో అంటే మీరు అనేది లాంగ్వేజ్ ఏదైనా కానీ ఫండమెంటల్స్ అనేది కామన్, వాటిని మనం అప్లై చేసే విధానం ఒకటి డిఫరెంట్ ఉంటుందంటారు. కరెక్ట్. ఓకే. సో ఆ విధంగా అప్లై చేసుకుంటూ ఈ పర్టికులర్గా మనం ఏఐని యూజ్ చేస్తూ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఉన్న స్టెప్స్, ఓకే, ఫ్రంట్ ఎండ్ టూల్స్లో HTMLs కానీ, అంటే లైక్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమంటే మరి ChatGPT కానీ ఏఐ టూల్స్ మనకి మీరు ఇన్పుట్స్ ఇస్తే, అంటే నాకు హోమ్ పేజ్ కావాలి, హోమ్ పేజ్ మీద ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, లైక్ సర్వీసెస్ కానీ, కాంటాక్టర్స్ కానీ, లైక్ పోర్ట్ఫోలియో పేజ్ కానీ, ఇలాంటి డిఫైన్ చేశారనుకోండి, హెడర్ ఫుటర్ ఇమ్మని, మీకు థీమ్ కూడా లైక్ హాస్పిటల్ అంటే ఒక టైప్ ఆఫ్ థీము, కలర్స్ అప్లై అవుతాయి. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ సెక్టర్ అంటే గ్రీన్, రెలవెంట్ టు ద ఫార్మర్కి సంబంధించిన సెక్టర్స్ మనకి లైక్ థీమ్ అప్లై అవుతుంది. ఇట్లా అప్లై చేసుకుంటే కనుక మీరు సేమ్ థీమేటిక్ మనకి అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఓకే. మరి కరెక్షన్స్ చేయాలంటే లైక్ మీ కస్టమైజ్డ్ ట్యాబ్ కానీ, కస్టమైజ్డ్ థింగ్స్ ఏదైనా మీరు అక్కడ యాడ్ చేయాలనుకుంటే, సో యూ నీడ్ టు నో HTML ట్యాగ్స్ ఎట్లా రాయాలి మనం. ఓకే. సో HTML స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, ఎండింగ్ ట్యాగ్ ఏంటి, ఒక పర్టికులర్ పారామీటర్ దగ్గర మరి మన బుల్లెట్ పాయింట్స్ ఎట్లా వస్తాయి, ట్యాబ్ దగ్గర మరి టెక్స్ట్ యొక్క హైలైటింగ్స్ ఉంటాయి కదా, హెడ్ టైటిల్ ఏంటి, పారాగ్రాఫ్స్ ఏంటి, పారాగ్రాఫ్ ఎండింగ్ పొజిషన్ ఏంటి, డివ్ ఎలిమెంట్ ఏంటి, అందుకు మీరు బేసిక్ HTML నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఈవెన్ ఎవరైనా సరే. సో ఇట్లా CSS డిజైన్కి సంబంధించి కానీ, జావా స్క్రిప్ట్ క్లయింట్ సైడ్ ఏదైనా యానిమేటెడ్ థింగ్స్ కానీ, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ ఏమైనా చేయాలన్నా జావా స్క్రిప్ట్ చాలా ఈజీగా ఫ్రీగా, లైక్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తున్నాయి ఓపెన్ సోర్స్ టూల్స్. ఓకే. ఎక్కడ కూడా మీరు ఒక ₹1 పే చేసి సాఫ్ట్వేర్ని బై చేసి పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసి ఇవన్నీ నేర్చుకోవచ్చండి. ఇంటర్నెట్ కనెక్టెడ్ ఇంటర్నెట్ కంప్యూటర్ సిస్టమ్ లైక్ డెస్క్టాప్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు. అంటే ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ సెషన్ ప్రాక్టీస్ చేయడానికి ఈ రెండు కన్వీనియంట్ అండి. ఓకే. అండ్ అదేవిధంగా టు లర్న్ సంథింగ్ న్యూ యూజింగ్ ChatGPT అండ్ వాచింగ్ పర్పస్ అయితే మాత్రం మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేసి మనకు కావాల్సిన ప్రాంప్ట్ని ఇన్పుట్గా ఇచ్చుకుని అవుట్పుట్ మనం గెట్ చేసుకుని వీ కెన్ టేక్ ఎ నోట్. ఓకే. సో వీ కెన్ గెట్ ద నాలెడ్జ్, యాంపుల్ ఆఫ్ నాలెడ్జ్. మరి స్కిల్స్ ఎప్పుడు రావాలి, ఆ స్కిల్స్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు రావాలి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ ఆన్ సెషన్స్, ఓకే, మీ చేత్తో మీరు కోడ్ రాయటం కానీ అండ్ ప్రాక్టికల్గా మీ యొక్క థాట్స్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి అప్లై చేయగలుగుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఓకే. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మీ థాట్స్ని, ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే వన్ టైమ్ వీ కెనాట్ లర్న్ ఎనీథింగ్. ఆబ్వియస్గా నేర్చుకునే టైంలో తప్పులు అనేవి, ఈ ఎర్రర్స్ని ఎప్పుడైతే పట్టుకొని ఓపిక్గా వాటిని ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారో దెన్ యూ విల్ గెట్ ద స్కిల్ 1 by 1. ఓకే. సో స్కిల్స్ హ్యాండ్స్ ఆన్తో మాత్రమే సాధ్యమవుతాయి. లైక్ మ్యాథమెటిక్స్ మీరు వినే ఉండొచ్చు ఎప్పుడన్నా,
లైక్ మ్యాథ్స్ చూస్తాం కాదు, యూ హ్యావ్ టు డూ అండ్ పర్ఫామ్ యువర్ లాజిక్స్. ఎస్ సార్. లాజికల్ లెవెల్ ఎప్పుడు కూడా ఎనేబుల్ అవుతుంది. అంటే మనం ఒక థాట్తో ముందుకు వెళ్తాం, ఒక అడుగు కరెక్ట్ అనే ప్రాసెస్తోనే స్టార్ట్ చేస్తారు 100% ఎవరైనా సరే. అంటే మై థాట్ ఈజ్ కరెక్ట్, ఐ కెన్ గో అని. ఎప్పుడైతే అక్కడ ఎర్రర్ కనపడుద్దో, ఓకే దిస్ ఈస్ ద థాట్ ఈజ్ అ ప్రాసెస్ టు డూ నెక్స్ట్ లెవెల్, రైట్. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. సో స్టూడెంట్స్ అవనివ్వండి, ప్రొఫెషనల్స్ అవనివ్వండి, ఎవరైతే మీరు లైక్ ఒక కెరీర్ నుంచి ఇంకో కెరీర్కి ట్రాన్స్ఫార్మర్ అవ్వాలనుకున్నా ఈ ఏఐ టూల్ యూస్ చేసుకుని ఒక ఫుల్ స్టాక్ లెవెల్లో అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్సెస్ కానీ ఎక్కడైతే నీడీ లెవెల్స్ ఉంటాయో డెవలప్మెంట్లో మీరు అప్లై చేయండి. లైక్ క్లాడ్ యూస్ చేయొచ్చు, చాట్‌జిపిటి వాడచ్చు, అండ్ ఎనీ ఏఐ టూల్ విచ్ ఇస్ కన్వీనియంట్ యూ టు యూస్ అండ్ ఫ్రీలీ అవైలబుల్ సో మెనీ రిసోర్సెస్. లేదు నాకు క్విక్గా రెస్పాన్స్గా కావాలి, ఈ ఏఐ టూల్ నేను యూజ్ లైక్ ప్రొఫెషనల్గా యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ ద లైసెన్స్ వర్షన్స్. ఓకే సార్. అట్లా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు అండి ఈజీ. ఓకే, ఇప్పుడు మనకి ఏఐ అనగానే జనరేటివ్ ఏఐ అని ఏజెంట్స్ అని కూడా వచ్చాయి సార్. వీటిని యూజ్ చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఎంత స్పీడప్గా మనం డెవలప్మెంట్ చేయొచ్చు? జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ఏఐ టూల్స్ అన్నీ కూడా జనరేటివ్ ఏఐ అనే కీవర్డ్ మనం బాగా వినడం జరుగుతుంది. అవును సార్. జనరేటింగ్ యూజింగ్ ఏఐ అ కంటెంట్ అనమాట, ఒక సింపుల్ వర్డ్, జనరేటింగ్ అ న్యూ కంటెంట్. ఈ కంటెంట్ కొత్తగా ఎట్లా జనరేట్ అయ్యిందంటే బేస్డ్ ఆన్ అవర్ ఇన్పుట్. ఓకే, అంటే ఇన్పుట్ లైక్ గూగుల్ సెర్చ్ చేస్తాం, మనకి ఏదైనా తెలవకపోయినా డౌట్ ఉన్నా లైక్ ఒక కొలీగ్ని అడిగినట్టు సందేహాన్ని మనం గూగుల్ సెర్చ్ చేయడం జరిగిద్దండి. ఎస్ సార్. సేమ్ అట్లాగే మీరు ఒక చాట్‌జిపిటి కానీ ఏదైనా ఏఐ టూల్ యూస్ చేస్తే ఒక సెర్చ్ అంటే ఎంటర్ యువర్ క్వశ్చన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని మనకి ఇమీడియట్గా లైక్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మన సందేహాన్ని మనం అంటే మనకి ఏం కావాలి, లైక్ లెర్న్ పైథాన్ ఇన్ 30 days కానీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక క్వశ్చన్ అడిగితే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు కంటెంట్ జనరేట్ చేసి ఇవ్వటం. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ లైక్ జనరేటివ్ ఏఐ. ఇట్స్ లైక్ కంటెంట్ టెక్స్ట్ రూపంలో జనరేట్ చేయడానికి మాత్రమే పర్మిట్ అవ్వలేదు ఇది. ఓకే, ఎక్స్టెండ్ ఎట్లా అవుతున్నాయి అంటే లైక్ మీకు ఒక మార్కెటింగ్ చేయాలి ఒక ప్రోడక్ట్, మేబీ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, లేదన్నా ఒక ప్రోడక్ట్ కొత్తది మొబైల్ రిలీజ్ అవుతుంది, మొబైల్ యొక్క రిలీజ్ పోస్టర్ని డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియాలో లైక్ పోస్ట్ చేయాలి, పబ్లిష్ చేయాలనుకోండి. మీ ఇన్పుట్స్ లైక్ ప్రాంప్ట్ లాగా రాసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ క్రియేట్ ఏ గ్రేట్ పోస్టర్ ఫర్ యూ. అంటే ఈవెన్ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ లాగా సైజెస్ డిఫైన్ చేస్తే అంటే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్కి కూడా మనకి ఆ ఇమేజ్ యొక్క సైజెస్ చేంజెస్ ఉంటాయి. అవును సార్. మీకు ఎఫ్బి పోస్ట్ సైజా, లేకపోతే యూట్యూబ్ థంబ్నెయిల్ సైజా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సైజా, అది డిఫైన్ చేస్తే మీకు యాక్యురేట్గా అదే సైజులో ఇమేజ్ కూడా మీకు జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే మాత్రం కోడ్ జనరేట్ చేసుకోవటం, అంటే పర్టికులర్ ప్రోగ్రామ్ ఏంటిది, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎలాంటి కోడ్ మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఇట్లా జనరేట్ చేసుకుంటా వెళ్ళాలి. మరి ఏఐ టూల్స్ ఇంత కంటెంట్ ఇవన్నీ జనరేట్ చేస్తున్నాయి కదా, 100% మోర్ యాక్యురేటా, డైరెక్ట్లీ నేను యూజ్ చేసుకోవచ్చు అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. ఎస్ సార్. వీటిల్లో ఎట్లా అంటే 99% యాక్యురేట్ అని ఈవెన్ ఏఐ టూల్స్ కూడా చెప్తున్నాయి మనకి. ఓకే, అంటే అదేవిధంగా మనకి డోంట్ ట్రస్ట్ ఏఐ, యూ కెన్ రివ్యూ లేటర్ అని చెప్పేసి కూడా కొన్ని చూపిస్తూ ఉంటాయి. కరెక్ట్. సో ఇదేంటంటే పాయింట్, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కోడ్ జనరేట్ చేస్తుంటే కోడ్ మీద, ఓకే, లేదు లేక ఆమె కంటెంట్ క్రియేటర్ అనుకుంటే ఆ కంటెంట్ ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన కంటెంట్ మీద మీకు అవగాహన ఉండాలండి. ఓకే, ఉండి మీరు బిఫోర్ గోయింగ్ టు రియల్ వరల్డ్ దట్ కాన్సెప్ట్ని జస్ట్ మీరు రివ్యూ చేయగలగాలి ఎవ్రీ పాయింట్. ఓకే, దెన్ ఓన్లీ యూ షుడ్ టేక్ అన్ అ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్. ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ నీడెడ్ మీరు ప్రాంప్ట్ అన్నా చేంజ్ చేయాలి, లేదంటే కరెక్ట్ లైక్ పర్టికులర్ కంటెంట్లో అయినా కరెక్షన్స్ చేయాలి. ఓకే, సో లైక్ ఎట్లా అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక పాయింట్ స్ట్రైట్ అవే, ఏఐ టూల్స్కి లైక్ ఎమోషన్స్ లాంటివి ఉండవు. ఇట్స్ అ మిషన్ అండ్ ఇట్స్ మేకింగ్ లైక్ యూజింగ్ అన్ ఆల్గరిథమ్ టు క్రియేట్ ఏ లైక్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. ఓకే, యూజింగ్ లైక్ LLMs అంటారు, ఎట్లనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, విచ్ ఇస్ అ కలెక్టింగ్ రెలవెంట్ టు ద కేటగిరీ వైజ్ డేటా. ఆ డేటా నుంచి ఆల్గరిథమ్స్ యూజ్ చేసి ఇట్ ఈస్ అ ప్రొడ్యూసింగ్ అ డేటా బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ ఓన్లీ. ఓకే, వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడింగ్ ఫర్ యూ, దట్ ఈస్ ద మోటో అనమాట. అంతేగాని లైక్ ఇది కూడా అడిగి ఉండొచ్చు, ఇది కూడా మేబీ అయ్యి ఉండొచ్చు, అంటే ఇవన్నీ దేనికి వస్తాయంటే హాలిజినేషన్, అంటే అది థింక్ చేసి అయ్యి ఉండొచ్చు అనేది కూడా ఇస్తుంది కంటెంట్, ఇవ్వదని కాదు. ఓకే, బట్ మేబీ మే నాట్ బి.
సో జస్టిఫై చేసుకుని ఇవి మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ లైక్ జనరేటివ్ ఏఐ ప్రిన్సిపల్స్. ఓకే. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ ఐడియా నుంచి డిప్లాయ్మెంట్ వరకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో చేయాలంటే ఏఐని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? యా, గ్రేట్ క్వశ్చన్ ఇది. అంటే మనం సింపుల్గా ఒక ప్రాంప్ట్ లాగా రాసుకోవచ్చు అండి. ఓకే. అంటే ఫస్ట్ మనము ఎలాంటి అప్లికేషన్ లైక్ బిగినర్స్ అంటే కోర్సు లాంటి ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక యాప్ డిజైన్ చేయటం కానీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఓకే. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో అంటే ఫస్ట్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి అంటే ఏ సెక్టార్లో ప్రాజెక్ట్ చేద్దామని ఇంట్రెస్ట్. లైక్ దే మేబీ హ్యావ్ సమ్ డొమైన్ నాలెడ్జ్. ఓకే. డొమైన్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి సంథింగ్ లైక్ అగ్రికల్చర్లో సో మెనీ సెక్టార్స్ ఉన్నాయి. అవును. అంటే లైక్ ఫార్మర్స్ని రిజిస్ట్రేషన్ చేయిందామనే, ఓకే, లేదంటే పంటలకు సంబంధించి పెస్టిసైడ్స్ని మనము రికమెండింగ్ చేసే సిస్టమ్ క్రియేట్ చేద్దామనే. ఓకే. అంటే లైక్ ఏఐ యూస్ చేసి ఇలాంటి సిస్టమ్ కూడా చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పెస్ట్ లైక్ మన ఫార్మింగ్లో పర్టికులర్ కంట్రోల్ ప్లేస్లో ఒక ఫోటో తీస్తే ఏదైనా పెస్ట్ కానీ సంథింగ్ ఏదైనా క్రియేట్ అయింది, తెగులు అంటారు కదా తిరుగుతుంది, అలాంటి క్రియేట్ అయినప్పుడు మరి ఆ ఫోటో తీస్తే దాన్ని ఏఐలో సబ్మిట్ చేసుకుంటే అప్లికేషన్లో బేసిక్ చిన్న ఐడియా చెప్తున్నాను అంతే. ఓకే. మరి ఇది ఎలాంటి తెగులు ఏఐ షుడ్ ఐడెంటిఫై ఎలాంటి తెగులు అంటే ఎలాంటి క్రిములు కానీ పురుగులు కానీ ఏమన్నాయి, ఎందుకు వచ్చింది ఇది, దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ రికమెండ్ చేయగలుగుతాం మేము మా సైట్ నుంచి, అండ్ ఆ రికమెండేషన్స్ ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు వాడితే దీన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, అండ్ ఈజ్ ఇట్ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ టెంపరీ, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఓకే. ఇలా మనం అప్లికేషన్ నుంచి కూడా మనం సపోర్ట్ సర్వీసెస్ క్రియేట్ చేసే యాప్ డెవలప్ చేయొచ్చు. ఓకే. ఇలాంటి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్లో ఒక వెబ్సైట్ డిజైన్ క్రియేట్ చేసుకోవడం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇది చెయ్యటానికి ఏ స్టెప్స్ వాడాలి అని ప్రాంప్ట్ రాసుకోవచ్చు. ఓకే. రాసుకుంటే ఫస్ట్ వీళ్ళకి ఎట్లా అంటే అప్లికేషన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద అవగాహన ఉండాలి. ఫ్రంట్ ఎండ్ టూల్స్, కోడ్, డేటాబేస్. ఓకే. అండ్ అలాంగ్ విత్ ద ఏఐ సపోర్ట్ తీసుకుంటున్నాం కదా, ఏఐ నుంచి కూడా ఏపీకే అంటారు. ఓకే. మన వెబ్సైట్ లైక్ ChatGPT కానీ ఏఐ టూల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా డైరెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, యాప్లో మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మనం ఫోటో తీసి అప్లోడ్ చేసినప్పుడు ఇట్ విల్ బి గో టు దేర్ సర్వర్స్ అండ్ వెరిఫై అండ్ ఇట్ విల్ గివ్ అస్ రిజల్ట్ అనమాట. ఓకే. సో ఈ సర్వీసెస్ వాడుకుని మనం దాన్ని క్యాచ్ చేసుకుని దాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటాం. అంటే బ్యాక్ ఎండ్లో వర్క్ ఏం జరుగుతుంది ఏంటనేది యూస్ చేసే క్లయింట్స్కి తెలియదండి. అండ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఓన్లీ సీ ద రిజల్ట్ ఓన్లీ, హౌ యు ఆర్ డూయింగ్ అనేది వాళ్ళకి అవసరం లేదు. ఓకే. సో ఇట్లా ఏఐని యూస్ చేసుకుని లేటెస్ట్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని కనుక క్రియేట్ చేస్తే సక్సెస్ అయ్యిద్ది. ఓకే. సో ఎప్పుడైతే ఏఐ జనరేట్ చేసి ఇవి రికమెండ్ చేస్తుందో మీరు రిపోర్ట్ చూపించడం ఈ సర్వీస్ వరకు ఫుల్ స్టాక్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎట్లా అంటే కింద నోట్ ఒకటి కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మెడికల్కి సంబంధించింది కానీ ఇలాంటి పెస్టిసైడ్స్కి సంబంధించినవి కానీ హెల్త్ డయాగ్నోసిస్ ఏదైనా సరే, ఈవెన్ జిమ్ ప్లాన్ కానీ హెల్త్ డైట్ ప్లాన్స్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీరు. ఇలాంటి మనము చాలా వరకు మనకి హెల్త్ డైట్ ప్లాన్స్ మనకి ChatGPTని అడిగి ఈ వీక్లో నేనేం తినాలి, ఏ టయానికి లైక్ తినాలి, పర్టికులర్ టైమ్స్, అంటే ఇలాంటి కాన్సన్ట్రేషన్స్ ఇలాంటి టేబుల్స్ మీద బాగా ఎక్కువ ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరిగింది జనం కూడా. అయితే తీసుకోవచ్చు, స్ట్రైట్ అవే గుడ్డిగా దాన్ని యూజ్ చేసేయటం కంటే బెటర్ ఒక డైటీషియన్ కానీ న్యూట్రిషన్ కానీ మనం కన్సల్ట్ అయ్యి వీ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ డెసిషన్ అండ్ కంటిన్యూ అనమాట. అంటే ఇప్పుడు ఇంత ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఇంకా కోడింగ్ నేర్చుకోవాల్సిందేనా అన్న డౌట్ కూడా కొందరు స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ ఉంది. దాని గురించి ఏమంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఎట్లా అంటే బేసిక్ ఫండమెంటల్స్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ మీకు ఏఐ జనరేట్ చేసిన కోడ్ మీద లేకపోతే దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవటంలో కానీ దాన్ని యూజ్ చేసుకోవటంలో కానీ మీరు లైక్ కరెక్ట్ అయిన పాయింట్స్ని పిన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయలేరండి ఎవరైనా సరే. సో మీరు ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ అవ్వండి. అండ్ కోడ్ ఎప్పుడు కూడా మెమరైజ్ చేసేసుకోవద్దు. అంటే ఒక లైక్ పర్టికులర్గా ఎగ్జామ్స్కి ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్ యొక్క స్ట్రాటజీ ఈ పర్టికులర్ ఒక 5 ప్రోగ్రామ్స్లో ఏదో ఒకటి గన్ షాట్గా వస్తుంది అనుకున్నాయి పట్టేసి అది చూసి రాసేయటం సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ చేస్తుంటారు అప్పుడు దేర్ వే. అది రాసేస్తే అయిపోద్ది మనకి ఈజీగా మనం బయటపడిపోవచ్చు అని అట్లా మనం పట్టేసేసి కోడింగ్ రాసేసి ఎగ్జామ్స్ రాసి వస్తారు. అది అక్కడ వరకే పరిమితం అది. అయితే మీరు ఓన్గా ఆలోచించాలంటే మాత్రం ఇలాంటి సిస్టమ్ పనిచేయదండి. అండ్ అదేవిధంగా మీరు కోడ్ రాసే విధానం లైక్ బేసిక్ సింటాక్సెస్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత లాజిక్ని ఐడెంటిఫై చేయండి.
ఆ లాజిక్ లైక్ మీరు కావాలంటే ఒక 50 లైన్స్ రాసే కోడ్ని ChatGPT లాంటి AI టూల్స్ యూస్ చేసి దీన్ని మినిమైజ్ చేసి స్మార్ట్ వేలో సెక్యూర్ కోడ్లో 10 లైన్స్లో ఎట్లా రాయొచ్చు టు రెడ్యూసింగ్ ద లైన్స్ ఆఫ్ కోడ్. మరి ఏ లాజిక్, మరి దానికి ఇదే లాజిక్, దీనికి ఇదే లాజిక్. అంటే లాజిక్ ఇన్ ద సెన్స్ లైక్ హౌ యు ఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్. మీ అవుట్పుట్ మరి తక్కువ లైన్స్ కోడ్లో రాసినప్పుడు కూడా మీకు అదే అవుట్పుట్ వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లా దాన్ని మీరు ఈ విధంగా యూజ్ చేసుకుని మీ యొక్క స్కిల్స్ని తక్కువ టైంలో లైక్ సేవింగ్ ఆఫ్ టైం అనమాట. ఓకే. ChatGPT AI టూల్స్ వచ్చిన తర్వాత ఇంకొక రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఏంటంటే ఒక 3 monthsలో చేసే ప్రాజెక్ట్ని మీరు 4 రోజుల్లో 5 రోజుల్లో మీరు ఎలా చేయగలరు టు సేవింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ రెడ్యూసింగ్ ద మ్యాన్ పవర్. అట్లా AI టూల్ని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు ఏఐ అనగానే చాలా వరకు పైథాన్ అనే లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. అసలు మరి ఏఐకి పైథాన్కి సంబంధం ఏంటి సార్? యా, మంచి క్వశ్చన్ ఇది. పైథాన్కి ఏఐకి సంబంధం అంటే లైక్ రిలేషన్ ఏంటంటే అండి, ఈజియెస్ట్ వే జనరల్గా ఎట్లా అంటే పైథాన్ ఈజ్ ఇప్పుడున్న నవే డేస్లో బాగా ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయ్యింది. ఎందుకు అంటే బేసిక్గా నాకున్న అవగాహన ప్రకారం పైథాన్ లైక్ మనం ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అందరూ ప్రాక్టీస్ చేస్తారు. లైక్ స్కూల్లో కూడా బాగా స్ట్రింజెంట్ చేసి అంటే కామాలు పులి స్టాపులు డియర్ సార్ అని ఎక్కడ రాయాలి, దాని తర్వాత సబ్జెక్ట్ ఎంత స్పేస్ ఇవ్వాలి, పర్టికులర్ స్పేస్ ఇచ్చి ఇక్కడి నుంచి మనం సబ్జెక్ట్ లైన్ రాయాలి. తర్వాత పారాగ్రాఫ్ మ్యాటర్ రాసేటప్పుడు హౌ మచ్ ఆఫ్ స్పేస్ వీ కెన్ గివ్ అండ్ స్టార్టింగ్ ద లైన్స్ అండ్ డేటు కామా పులి స్టాప్లు పంక్చువేషన్స్. ఇది ఎలా రాస్తామో ఈ విధంగా ఇంగ్లీష్ లైక్ పైథాన్ కోడ్ కూడా ఇంగ్లీష్లో రాసినట్టు రాసేయచ్చు. ఓహో. సో అదే పంక్చువేషన్స్ మనం కోడ్లో ఫాలో అవ్వటమే. అంటే లైక్ కర్లీ బ్రేసెస్ అనేది కోడింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి. ఓకే. వీటిల్లో ఇలాంటి కర్లీ బ్రేసెస్ కానీ కోడింగ్ ఫండమెంటల్స్ సంబంధించి చాలా వరకు ఎలిమినేట్ అయిపోయినాయి. సో హౌ యూ రైట్ ఇన్ అ జనరల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ద సేమ్ వే యూ కెన్ రైట్ ద కోడింగ్. బట్ స్టాండర్డ్స్ ఏంటంటే మీరు నేర్చుకోవాల్సిన బేసిక్ ఫండమెంటల్స్లో సింటాక్స్లో మరి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఇండెంటేషన్ అంటారు ఇక్కడ. అది ఓకే. ఇండెంటేషన్ స్పేసెస్ అండ్ కాలమ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఈ స్టాండర్డ్స్ గుర్తుంచుకుంటే చాలు, చాలా ఈజీగా కోడ్ రాసేయచ్చు. ఇట్లా నేర్చుకోవడం ఈజీ అయింది. ప్రాజెక్ట్కి డైరెక్ట్గా ప్లగిన్ యాడ్ చేసుకుని ఆ ఫంక్షనాలిటీని మీరు లైన్స్ ఆఫ్ కోడ్ రాసే పనిలే, డైరెక్ట్ ఆ ఫంక్షనాలిటీని ఇంజెక్ట్ చేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి లైబ్రరీ సిస్టమ్ పైథాన్కి హ్యూజ్గా అందుబాటులో ఉండటం వల్ల మోర్ పాపులర్ అయింది. అదేవిధంగా ఏఐ రిలవెంట్గా ఉన్న లైక్ ప్లగిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పైథాన్కి గ్రేట్గా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఏఐ వెన్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఇన్ పైథాన్ గో విత్ ద ఏఐ టూల్స్ అన్నా కానీ ఏమైనా సరే పైథాన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఈవెన్ మనం ఏఐ టూల్స్లో సెర్చ్ చేసినా కానీ ఏఐ విత్ పైథాన్ ఈజ్ గుడ్ సూటబుల్ అన్నట్టు. అందుకని ఇప్పుడు జావా కూడా మనకు అదే విధంగా అన్ని లైబ్రరీస్ ఇవన్నీ ఉంటే అంటే లైక్ ఇది ఎట్లా అంటే ఆ పర్టికులర్ పాయింట్ జావా మీద చేయాలంటే మీకు మేబీ టేక్ 45 days అవ్వచ్చు, లేదంటే 10 days అవ్వచ్చు. ఇట్లా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. దట్స్ వై వీఆర్ లైక్ ఇట్స్ గెటింగ్ లైక్ మోస్ట్ పాపులర్ అండ్ టాప్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంఫర్టబుల్గా మనకి పైథాన్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా నడుస్తుంది. అంటే లైక్ విండోస్లోనే నడుస్తుందా సార్ ఇది, విండోస్ కాకుండా మరి లైనెక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ ఐఓఎస్ ఉంటాయి కదా, మరి వాటిల్లో మరి అప్లికేషన్ డెవలప్ చేసింది పని చేస్తుందా లేదా అంటే లైక్ ఇట్స్ అన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎనీ ప్లాట్ఫామ్ లైక్ వెబ్ బ్రౌజర్ ఉండి వెబ్ ఉండి వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేసి మనం యాక్సెస్ చేస్తామో ఆ విధంగా పైథాన్తో డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఈవెన్ మెషిన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడం ఈజీ. ఓకే. అండ్ ఇంకొకటి ఫైనల్గా సార్, ఇప్పుడు మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ ఇంకా ఏ కోర్స్ అయినా కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కాకుండా లేకపోతే రెగ్యులర్గా కొంచెం గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఏఐలో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సో ఎటువంటి సజెషన్ కానీ అడ్వైస్ కానీ అవసరం? సో చాలామంది ఈ పర్టికులర్ ఫేజ్లో స్ట్రగుల్ అవుతున్నారండి. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ లైక్ 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్కిల్ని చేంజ్ అవ్వటం అంటే ఏ వచ్చింది నీ యొక్క పర్టికులర్ టాస్క్ ఆటోమేషన్ అయిపోతుంది, యూ విల్ బి లూజ్ యువర్ జాబ్ అని భయపడుతున్నారు జనరల్గా. లైక్ అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది, లేదని కాదు. సో ఇట్లా బిగినర్స్ కానీ ఏదైతే గ్యాప్ వచ్చి లైక్ 10 years 15 years ఎక్స్పర్ట్స్ అయినా కానీ ఒక పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే అంటే ఇప్పుడు దాకా ఏఐ వాడకపోతే యూస్ చేస్తుంటే దట్స్ రియల్లీ గ్రేట్. యూస్ చేయకపోతే అట్లీస్ట్ ChatGPT లాంటి ఏఐ టూల్ని మీరు గూగుల్లో కొట్టినా కానీ ఓపెన్ అవుతుందండి. ChatGPT లాంటి ఏఐ టూల్లో జీమెయిల్ ఐడి కానీ లేదా ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే మీకు కొత్త అకౌంట్ న్యూ అకౌంట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇమీడియట్గా మీరు యువర్ ప్రాంప్ట్స్ లైక్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్స్ అంటే
ఏం క్వశ్చన్స్ అడగాలి, నేను ఎందుకు అడగాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మీరు ఏ వర్క్ చేస్తున్నారో దాన్ని సింప్లిఫై ఎట్లా చేసుకోవాలో అలాంటి క్వశ్చన్సే అడగండి. ఓకే. దాన్ని సింప్లిఫై చేయడానికి, మీ టైం సేవ్ అవ్వడానికి, ఒక ప్రాసెస్ లాగా దాన్ని ఎట్లా ముందుకు క్విక్గా తీసుకెళ్ళగలమో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మీ యొక్క వర్క్లో దాన్ని ఇన్వాల్వ్ చేసుకోండి. డెఫినెట్గా మీ యొక్క జాబ్ అనేది స్ట్రాంగ్ క్యాపబిలిటీ మీ కెరీర్ని గ్రోత్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. సో అసలు నేను స్టార్ట్ చేయలేదు అనుకుంటే మాత్రం లైక్ మీ యొక్క కెరీర్ లైక్ ఫీల్డ్ ఏదైతే అవ్వచ్చు, ఏదన్నా లైక్ ఆటోమొబైల్ అవ్వచ్చు, సెక్టార్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీలో, ఫైనాన్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. వీటిల్లో మరి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లైక్ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటివి చూసుకుంటే పేషెంట్స్ యొక్క రిజిస్టర్స్ నేను ఎట్లా మెయింటైన్ చేయాలి, నా డేని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి క్విక్గా, లైక్ అంటే ఎంతమంది నెంబర్స్ ఉంటారు, ఏ టైంలో మీ క్లినిక్ లాంచ్ లైక్ ఓపెన్ కానీ క్లోజింగ్ టైమ్స్, ఇలాంటి కొన్ని మనం ఇన్పుట్ ప్రాంప్ట్లో ఇస్తే మీకు షెడ్యూల్ని ఎట్లా క్లియర్ చేయాలో యాక్యురేట్గా ఇచ్చేస్తుందండి. సో ఇట్లాంటివి అప్లై చేసుకుని టైం సేవింగ్ ప్రిన్సిపల్స్ కనుక అప్లై చేస్తే డెఫినెట్గా దే విల్ బీ స్ట్రాంగ్. లేదు ఐ వాంట్ టు లైక్ చేంజ్ టు లైక్ ఐటీ కానీ రిలవెంట్ ఫీల్డ్లోకి నేను వెళ్ళాలి అనుకుంటే కనుక ఏ ఫీల్డ్లోకి వెళ్తున్నారో దాన్ని చూస్ చేసుకుని, ఎందుకంటే ఎవరైనా సరే కెరీర్ బాగుండాలి, గ్రోత్ ఉండాలనే చూసుకుంటూ ఉంటారు. మీకు ఐటీ, కంప్యూటర్స్ ఇంట్రెస్ట్, డేటాబేస్కు సంబంధించిన ఫీల్డ్స్ అయితే అదర్ దెన్ ఐటీ పీపుల్స్ ఈజీగా మనకి రావడానికి చాలా స్కోప్ ఉంది. ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు, అంటే ఫార్ములా ఎట్లా రాయాలి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక ఎస్క్యూఎల్ లాంటి డేటాబేస్ చూస్ చేసుకుని లార్జ్ సెట్ ఆఫ్ డేటా నుంచి రిపోర్ట్స్ తయారు చేయటం, ఆ లార్జ్ సెట్ ఆఫ్ డేటా నుంచి విజువలైజేషన్ అంటారు, అంటే చార్ట్స్, పై చార్ట్ అవ్వచ్చు, బార్ చార్ట్ అవ్వచ్చు. ఎక్కడైతే కంపెనీ కీ రోల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో లైక్ హూ ఆర్ ద డిసిషన్ మేకర్స్. ఇంతకుముందు అంటే ఎక్సెల్ నెంబర్స్ చూసి ఇది ఓకే ఇది కాదని డిసిషన్లు తీసుకోవడానికి కొంచెం టైం డిలే అయ్యేది. ఈ చార్ట్స్ వచ్చిన తర్వాత ఒక పై చార్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్లో టాపర్ ఉన్నాడు, సెకండ్, థర్డ్ అనేది బై విజువలైజేషన్, బై సీయింగ్ ద పిక్చర్ ఇమీడియట్లీ దే విల్ టేక్ ఎ డిసిషన్స్. అందుకు విజువలైజేషన్స్ డేటా సైన్స్లో బాగా పాపులర్ అయింది. ఇలాంటి కాన్సెప్ట్స్ని ఏఐ టూల్ యూస్ చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా ట్రై చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ ఏఐ, అలాగే ఏఐ టూల్స్ గురించి వాటిని నేర్చుకుంటే ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలతో మాకు చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్.